ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి జాబ్స్ వర్సెస్ బిజినెస్. జాబ్ బెటరా, బిజినెస్ బెటరా? ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే చాలామంది స్టడీస్ అయిపోయాక కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు, లేదనుకుంటే కొంతమంది బిజినెస్ చేయాలని చెప్పేసి బిజినెస్ పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. సో చాలా సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే, కొన్ని సినారియోస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కొంతమందికి స్టడీస్ అయిపోయిన వెంటనే కొంతమంది జాబ్స్ వస్తాయి, సో వాళ్ళు జాబ్ చేసుకుంటారు. కొంతమందికి జాబ్స్ రావు. అలాంటి టైంలో బిజినెస్ పెట్టి బిజినెస్లో సక్సెస్ అవుదాం అని చెప్పేసి బిజినెస్ వైపుకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకో సినారియో ఏంటి, చాలామంది స్టడీస్ అయ్యాక, ప్రజెంట్ యూత్ చూసుకున్నట్లయితే చాలామందికి స్టడీస్ అయ్యాక మిడిల్ క్లాస్ పీపుల్ అయితే కొంతమందికి జాబ్స్ ఖచ్చితంగా రావాల్సిందే, వాళ్ళు జాబ్సే చేయగలరు. బిజినెస్కి మరి ఇన్వెస్ట్మెంట్ అనేది కుదరదు కాబట్టి జాబ్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ చేసుకుంటారు. కొంతమంది జాబ్ రాని వాళ్ళకి ఏదో ఒక జాబ్ని ఎత్తుక్కొని మరి, ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం, ఇన్కమ్ కోసం, శాలరీ కోసం తప్పదు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో అదే బేసిస్లో బిజినెస్ చేయాలంటే మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే, క్యాపిటల్ అమౌంట్ అయితే ఉండాలి. సో వీటికి అన్నిటికి కష్టం కదా. అదే ఇంకొక టైప్ అయితే రిచ్ క్లాస్ పీపుల్ అయితే డెఫినెట్గా వాళ్ళు అనుకుంటే జాబ్ చేయొచ్చు, లేదనుకుంటే బిజినెస్ పెట్టి బిజినెస్ రన్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఓన్ బిజినెస్ ఉంటే అందులోనే వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ అన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. సో రిచ్ పీపుల్కి అవకాశాలు అయితే, మిడిల్ క్లాస్ పీపుల్కి అంత అవకాశం అయితే లేదు కదా. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసరికి మిడిల్ క్లాస్ కాబట్టి డెఫినెట్గా మనకి జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలనేది కాన్సెప్ట్ అనేది రెండు వైపులా కొట్టుమిట్లాడుతూ ఉంటాం. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో నేను జాబ్ గురించి ఒక 5 పాయింట్స్, వాటి యొక్క బెనిఫిట్స్, వాటి యొక్క కీ ఫ్యాక్టర్స్ గురించి చెప్తాను. అదేవిధంగా బిజినెస్ వచ్చేసరికి వాటి యొక్క కీ ఫ్యాక్టర్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు కొన్ని కంపారిజన్స్ చేసి జాబ్ బెటరా, బిజినెస్ బెటరా అనేది ఈ రెండు డివైడ్ చేసి మీకు ఫుల్ కంపారిజన్ వీడియో అయితే చెప్తాను. సో దాన్ని బట్టి, దాని ప్రకారం మీరు ఆలోచించండి. ప్రజెంట్ యూత్ ఎలా ఉన్నారంటే చాలా మట్టుకి సాక్రిఫైస్ చేసుకొని జాబ్సే చేస్తున్నారు, కానీ బిజినెస్ ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కనీసం చిన్న చితకు బిజినెస్ పెట్టినా ఏదో ఒక రోజు వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, కానీ దాన్ని కూడా వదులుకొని జాబ్స్కే, ఏదో చిన్నదైనా పెద్దదైనా జాబ్సే చేస్తున్నారు, కానీ ఏమాత్రం కూడా బిజినెస్ వైపుకి అయితే వాళ్ళు ఆలోచించట్లేదు. అదేవిధంగా ఏంటంటే జాబ్లో చాలా హై ప్రాఫిట్స్ చూడొచ్చు, చాలా హై ఎర్నింగ్స్ అయితే చూడొచ్చు అని చాలామందికి తెలియదు. ఉన్నవాళ్ళు, చేస్తున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం కానీ, కేస్ స్టడీలు చూస్తాం కానీ, దాని గురించి డిస్క్రైబ్ చేస్తాం కానీ, డిస్కషన్స్ చేసుకుంటాం కానీ, ఎక్కువ శాతం కూడా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చెయ్యం. సో ఇప్పుడు మీకైతే కొన్ని పాయింట్స్ చెప్తాను, కొన్ని కీ ఫ్యాక్టర్స్, కీ డిఫరెన్సెస్, కంపారిజన్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రకారం జాబ్ చేస్తూనే బిజినెస్ చేస్తారా, లేదనుకుంటే డైరెక్ట్గా బిజినెస్ చేస్తారా, లేదనుకుంటే ఎవరి దారి వాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళకి జాబ్, లేదనుకుంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్, ఇవి చేసుకుంటారనేది మీరు ఆలోచించండి. సో డైరెక్ట్గా మనం ఇప్పుడైతే పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా జాబ్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అందులో ఉండే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్కి అవసరం. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం ఎంత బాగుంటే అంత మన మిడిల్ క్లాస్ పీపుల్కి లైవ్లీహుడ్ అనేది ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, అవునా కదా. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మనీ వస్తే మన నిత్యావసరాలు తీరుతూ ఉంటే, మన ఇంట్లో ఉన్న అవసరాలు తీరుతూ ఉంటే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం మిడిల్ క్లాస్ పీపుల్కి. అదేవిధంగా స్టడీస్ అయిన వెంటనే ఖచ్చితంగా జాబ్ వస్తేనే వాళ్ళు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉంటారు, లేదనుకోండి ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని ప్రెజర్ చేయడం తప్ప ఇంకా వేరే అవకాశం అయితే ఉండదు. సో బేసిక్ నీడ్స్ తీరాలంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది, జాబ్ అనేది ఖచ్చితంగా మనకి ఇస్తుంది. అదొక పాయింట్ అయితే. రెండో పాయింట్ వచ్చేసరికి ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్, లేదంటే స్ట్రక్చర్డ్ అవర్స్. ఖచ్చితంగా జాబ్ అంటే 8 అవర్స్ పాటు, 6 అవర్స్ పాటు, లేదనుకుంటే 9 అవర్స్ పాటు చేయాల్సి ఉంటుంది, అవునా కదా. అది కంప్లీట్గా రొటీన్గా చేయాల్సిన వర్కే. 8 అవర్స్ ఉన్నా, 9 అవర్స్ ఉన్నా, 12 అవర్స్ ఉన్నా సరే వర్క్ని బట్టి, జాబ్ని బట్టి మనం చేస్తూనే ఉండాలి. బిజినెస్ లాగా ఫ్లెక్సిబుల్ అవర్స్లో మనం వర్క్ చేసి
తర్వాత రెస్ట్ తీసుకునే అవకాశం అయితే ఉండదు. బట్ ఈ జాబ్స్ ప్రకారం అయితే డెఫినెట్గా మనకి ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. ఈ వర్కింగ్ అవర్స్లోనే మన వర్క్ బ్యాలెన్స్ని, మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. అటు వర్క్ బ్యాలెన్స్ చేయాలి, మన యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని కూడా రెండూ కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయగలిగినప్పుడే మన లైఫ్ అనేది ఫైనాన్షియల్ పరంగా కానీ, ఈ జాబు డెవలప్మెంట్ పరంగా కానీ రెండూ బాగుంటాయి. సో అదొక పాయింట్ అయితే మనకి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే మీకు ఉంది జాబ్ సెక్టర్స్లో. ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి లెస్ రిస్క్ అంటే బేసికల్గా మనం బిజినెస్ పెట్టినట్లయితే ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ. చాలా హ్యూజ్ లెవెల్లో మనీ అనేది మనం ఇన్వెస్ట్ చేసి బిజినెస్ అయితే రన్ చేస్తాం. అందులో ఒకవేళ లాస్ వస్తే కనుక డెఫినెట్గా పీక్ లెవెల్లో, హై లెవెల్లో రిస్క్ అనేది ఏర్పడుతుంది. అవునా కదా? దాన్ని అప్పులు తెచ్చాలన్నా, ఎందుకంటే మనం బిజినెస్ పెడితే చాలా రకాలుగా మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ల్యాండ్ రూపంలో కానీ, లేబర్ రూపంలో కానీ, వర్కర్స్ రూపంలో కానీ, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, మెషిన్ రా మెటీరియల్స్ పరంగా కానీ, ఇవన్నీ చాలా రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. అయితే ఈ జాబ్స్లో అయితే మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే లెస్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం జాబ్ తీసుకుని వర్క్ చేస్తాం, కానీ వర్క్ చేసిన దానికి శాలరీ ఇస్తారు, కానీ మనం ఏమి ఇన్వెస్ట్ చేయం కదా. మనం ఓన్లీ కష్టపడి పని చేస్తాం. అంత మట్టుకే మనకి ఇందులో జాబ్ ఫెసిలిటీ అనేది మనకి ఏర్పరుస్తుంది. అదే బిజినెస్లో అయితే మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అక్కడ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అక్రాస్ మొత్తం A to Z మొత్తం అన్నీ కూడా, అన్ని సెక్టర్స్లో కూడా, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అవునా కదా? సో జాబ్స్లో అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, డబ్బులు సేవ్ చేసుకోవడం పరంగా కానీ తక్కువ రిస్క్ అయితే ఉంటుంది. బిజినెస్లో అయితే కొంచెం ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది. నాలుగో పాయింట్ వచ్చేసరికి కెరీర్ పాత్వే. డెఫినెట్గా జాబ్ చేస్తున్న వాళ్ళకి, జాబ్లో ఎక్కువ శాతం మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళకి కెరీర్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ కెరీర్ అనేది ఆ జాబ్లోనే చేసుకున్నట్లయితే, ఆ సెగ్మెంట్లోనే, ఆ సెక్టర్లోనే చేసుకుంటే ఎటువంటి డెవలప్మెంట్స్ కానీ, అడ్వాన్స్మెంట్స్ కానీ ఉండవు. ఎక్స్పీరియన్స్ కూడా చాలా లిమిటెడ్గానే ఉంటుంది. అదే మీరు డిఫరెంట్గా వేరియస్ ఆస్పెక్ట్స్లో మీరు ట్రైనింగ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, లేదనుకుంటే స్కిల్స్ కానీ డెవలప్ చేసుకొని మల్టిపుల్ జాబ్స్ చేసినట్లయితే, లేదనుకుంటే అదే జాబు మీరు పొజిషన్స్ డెవలప్ చేసుకున్నట్లయితే, అంటే ప్రమోషన్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే, అందులో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మేనేజర్ పోస్ట్కి కానీ, ఇంకేదన్నా పై పోస్టులకు కానీ ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ ప్రొఫైల్ అనేది హై ప్రొఫైల్ కింద మారుతుంది. సో దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియో అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. మీ కెరీర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే జాబ్ చేసుకుంటూ, అదే 20,000 30,000 జీతం తీసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి మీ కెరీర్లో ఉండవు. అదే మీరు డిఫరెంట్ జాబ్స్ కానీ, డిఫరెంట్ రోల్ పొజిషన్స్ కానీ మీరు చేసినట్లయితే మీకు శాలరీ పెరుగుతుంది, మీకు హైక్స్ వస్తాయి, మీకు ప్రమోషన్స్ వస్తాయి, డిఫరెంట్ రోల్స్లో మీరు వర్క్ చేస్తారు. వాటి యొక్క రోల్, మీకు వర్క్ రోల్ ఏదైతే ఉందో దాని నుంచి మీకు ఎక్స్పీరియన్స్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. అవునా కదా? సో ఇలా మీరు జాబ్లో కెరీర్ పాత్వే అనేది కూడా చూసుకోవాలి. కెరీర్ అనేది డెవలప్ చేసుకుంటే కనుక, ఇంప్రూవ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీ లైఫ్ అనేది బెటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఐదో పాయింట్ వచ్చేసరికి, చివరి పాయింట్ వచ్చేసరికి స్పెషలైజ్డ్ రోల్స్. ఖచ్చితంగా మన జాబ్ రోల్లో ఖచ్చితంగా స్పెషాలిటీస్ అనేవి ఉండాలి. ఏ విధంగా? మనం ఏదైతే ఒక ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకోండి, అందులో ఓన్లీ సాఫ్ట్వేర్ సంబంధించిన వర్కే చేస్తూ ఉంటారు. మిగతా ఆస్పెక్ట్స్లో స్కిల్స్ కానీ, ట్రైనింగ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ దాన్ని బట్లే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ మిగతా ఆస్పెక్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు వర్క్ బ్యాలెన్స్ చేస్తూనే పక్కన మీరు నెంబర్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి, నెంబర్ ఆఫ్ కోర్స్ నేర్చుకోవాలి. అదేవిధంగా డిఫరెంట్ మీరు వర్క్స్ చేసినట్లయితే, డిఫరెంట్ ఈ వర్క్ కాకుండా మిగతా వర్క్స్ చేసినట్లయితే అందులో మీకు ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇందులో ఏదైనా ఒకవేళ ఆపర్చునిటీ తక్కువైనట్లయితే, జాబ్ పోయే అవకాశం అయితే, తక్కువ శాలరీ ఉంటే, అందులో మీకు ఆపర్చునిటీ ఉంటే కనుక మీరు అక్కడ డెఫినెట్గా మీ రోల్ ఖచ్చితంగా అందులో కాంక్రీట్గా ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా జాబ్ సెక్టర్స్లో ఇవి మెయింటైన్ చేసుకున్నట్లయితే, ఈ 5 పాయింట్స్ డెఫినెట్గా మీరు జాబ్ సెక్టర్స్లో పీక్ లెవెల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది.
సో లేదనుకుంటే బిజినెస్ సెక్టర్స్కి రావాల్సి అయితే అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనం బిజినెస్ సెక్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బిజినెస్లో ఏ విధంగా మనకు బెనిఫిట్స్ ఉంటాయో వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడైతే చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి హై ఎర్నింగ్ పొటెన్షియల్. డెఫినెట్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా అదేవిధంగా ప్రాఫిట్స్ పరంగా ఎక్కువ వస్తున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే డెఫినెట్గా చెప్తున్నాను, వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. డబ్బులు అనేవి చాలా ఎక్కువగా ఎర్న్ చేయగలరు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే వాళ్ళ సేల్స్ చాలా బాగా జరిగితే కనుక, ఇప్పుడు క్లాత్ షోరూమే ఉందనుకోండి, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు క్లాత్స్లో, వాళ్ళు నెంబర్ ఆఫ్ సేల్స్ చేయగలిగినట్లయితే నెంబర్ ఆఫ్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ మిగతా ఏదన్నా క్లాత్స్ కానీ అమ్మినట్లయితే ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వాళ్ళు సొంతం చేసుకోగలరు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్కి తగ్గ అమౌంట్ ఎక్కువ, అంటే ఇంటూ 2 times కాదు, ఇంటూ 10 times చూసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు అయితే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ దాదాపు ₹1,00,00,000 దాకా ఉండొచ్చు. సో అలాగా మనం ఈ ఆస్పెక్ట్లో ఆలోచించుకున్నట్లయితే బిజినెస్లో ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు అయితే సంపాదించగలం. ఇంకా రెండో పాయింట్ వచ్చేసరికి ఇండిపెండెన్స్. ఖచ్చితంగా జాబ్ సెక్టర్స్లో ఒకరి కింద పని చేయాలి. అదే బిజినెస్ చేసుకున్నట్లయితే మన ఓన్ బిజినెస్ చేసుకున్నట్లయితే ఆ బిజినెస్కి మనమే బాస్. అదేవిధంగా అన్ని విధాలుగా ఫుల్ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. ఏ డెసిషన్స్నైనా మనమే తీసుకోవచ్చు. అదేవిధంగా స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా మనకి మన మన ఇండివిజువల్ పరంగా మన బిజినెస్ పరంగా డెఫినెట్గా చెప్తున్నాను, ఒక పీక్ లెవెల్లో సక్సెస్ అనేది చూడగలరు. అదేవిధంగా ఇన్స్పిరేషన్గా కూడా మీరు ఉంటారు ఎంతోమందికి. సో ఇండిపెండెన్స్ అనేది ఖచ్చితంగా బిజినెస్ సెక్టర్స్లో చాలా ఎక్కువ లెవెల్లో అయితే ఉంటుంది. ఎందుకంటే మన ఓన్గా మన ఓన్ విజన్తో మన ఓన్ థాట్స్తో మన ఓన్ గోల్స్తో మనం పనిచేస్తే బిజినెస్ సెక్టర్స్లో మన క్రియేటివిటీ పెరుగుతుంది, మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. డెఫినెట్గా మన బిజినెస్ కూడా హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, అవునా కదా? సో ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి బ్రాడర్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా బిజినెస్ సెక్టర్స్లో మనం ఈ ఎక్స్పీరియన్స్ అనేది హ్యూజ్ లెవెల్లో వైడ్ రేంజ్లో గెయిన్ చేయాలి. ఎందుకంటే మార్కెటింగ్ పరంగా కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ పరంగా కానీ, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ పరంగా కానీ, అదేవిధంగా మన బిజినెస్లో ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ పరంగా కానీ అన్ని లెవెల్స్లో కూడా మనం కాంక్రీట్గా డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే క్రియేటివిటీ పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ ఇవన్నీ ఆస్పెక్ట్స్లో మనకి ఎక్స్పీరియన్స్ వచ్చినట్లయితే మీరు ఏదైనా సరే ఇన్స్టెంట్గా మీ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన మాటల ద్వారా ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా క్రియేట్ అయితే దాన్ని ఈజీగా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలరు. ఆ ఫెసిలిటీ అయితే మీకు మీ మైండ్లో ఏర్పడుతుంది. సో దాని ద్వారా మీ బిజినెస్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, హైయెస్ట్ పొజిషన్స్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా చెప్తున్నాను, బిజినెస్లో మనం జాబ్లో అయితే కష్టపడి పనిచేయాలి, బిజినెస్లో అయితే మన ఓన్ విజన్తో మన ఓన్ థాట్స్తో మన ఓన్ గోల్స్తో మన యొక్క ఓన్ ఏదైతే మనకి ఓన్ క్రియేటివిటీతో మనం పని చేసినట్లయితే డెఫినెట్గా మనకి ఎక్కువ శాతం కూడా బిజినెస్ ప్రాఫిట్స్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ ఎర్నింగ్స్ అయితే మీరు సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బిజినెస్లో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది బిజినెస్లో చాలా ఎక్కువగానే ఇస్తుంది మనకి. దానివల్ల మనం ఇండియాలోనే కాదు మిగతా కంట్రీస్లో కూడా మనం బిజినెస్ చేసినట్లయితే మనం ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ చేయొచ్చు అంటారు. సో ఆ విధంగా మీరు ఈ ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే, బియాండ్ ది బాక్స్ ఆలోచిస్తే, లేదనుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తే డెఫినెట్గా మీకు ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నాలుగో పాయింట్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి టైంలో కానీ వర్క్ చేసే వర్క్లో కానీ లేదనుకుంటే మిగతా ఆస్పెక్ట్స్లో కానీ మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా విసులుబాటు అయితే బిజినెస్లోనే ఉంటుంది. అదే మీ జాబ్లో అయితే మటుకి వాళ్ళు చెప్పిన టైంకి చెప్పినట్టుగానే పని చేయాలి, వాళ్ళు ఇచ్చిన అవర్స్లోనే వర్క్ చేయాలి. అదేవిధంగా ఎడిషనల్ వర్క్ ఉంటే ఆ వర్క్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన శాలరీ తీసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టుగానే మనం ఉండాలి, అవునా కదా? బట్ బిజినెస్లో అయితే మన ఓన్గా మనం డెసిషన్స్ తీసుకోవచ్చు, మన ఓన్ టైం మనం ఉంటుంది, ఏ ఫ్లెక్సిబుల్గా మనం టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఏ విధమైన పనులైనా మనం షేర్ చేయొచ్చు, లేదనుకుంటే మనమే చేసుకోవచ్చు. ఇన్ని ఆస్పెక్ట్స్ అనేవి బిజినెస్లోనే కలుగుతాయి. అదే జాబ్లో అయితే కష్టం కదా. సో ఇది ఒక అడ్వాంటేజ్ అయితే బిజినెస్లో ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది
ఎస్పెషల్గా బిజినెస్ సెక్టర్స్లో వాళ్ళ బిజినెస్ మైండ్స్కి చాలా అవసరం. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉందనుకోండి, లైక్ ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఏదైతే జియోని తీసుకొచ్చారో, ఏ విధంగా ఆయన బిజినెస్ని డెవలప్ చేశారో, ఈ రోజున నెంబర్ 1 టెలికమ్యూనికేషన్లో ఉందంటే జియో అనేది, దానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ఇంపాక్ట్ చేసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం సోర్సెస్ అనేవి తెలుసుకున్నట్లయితే మన బిజినెస్ని మనం ఇంపాక్ట్ చేయగలుగుతాం. అదేవిధంగా హ్యూజ్ లెవెల్లో మన బిజినెస్ని గ్రో అయ్యే విధంగా, ఎంతోమందిని ఇంపాక్ట్ చేసే విధంగా మనం క్రియేట్ అవుతాం. సో దాని ద్వారా ఏమవుతుందంటే మన బిజినెస్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, మన సేల్స్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. డెఫినెట్గా కన్జ్యూమర్స్ అనేవాళ్ళు మన ఏవైతే ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవే ఎక్కువగా కొనే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మైండ్స్కి, మన బిజినెస్ మైండ్స్కి నెంబర్ ఆఫ్ స్కిల్స్ అనేవి, నెంబర్ ఆఫ్ ఏవైతే ఎడిషనల్ సోర్సెస్ నుంచి వచ్చే నాలెడ్జ్ కానీ, లేదనుకుంటే డిఫరెంట్గా టాలెంట్ కానీ, డిసిప్లిన్ కానీ ఉన్నట్లయితే, మీరు డిఫరెంట్ వర్క్ జోన్స్లో మల్టిపుల్ వర్క్స్ చేసినట్లయితే, వాటి యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నట్లయితే, మీరు ఏ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం వచ్చినా దాన్ని ఈజీగా మీరు రిజాల్వ్ చేసే అవకాశం అయితే మీకే ఉంటుంది. మీరు 10 మందిని ఇంపాక్ట్ చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఇంపాక్ట్ చేసే ప్రక్రియలో మీకు మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా మీరు ఎప్పుడూ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీరు మోటివేటెడ్గా ఉండాలి. 10 మందిని మోటివేట్ చేసే విధంగా ఉంటేనే మీ బిజినెస్ కానీ, మీ ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ వర్క్స్ కానీ ఈజీగా రిలయబుల్గా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. లేదనుకుంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు బిజినెస్లో ఆలోచించుకొని దిగాలి. ఒకటి చెప్తున్నాను, జాబ్ బెస్టా లేదనుకుంటే బిజినెస్ బెస్టా అంటే దేని ప్రయారిటీ దానికి ఉంటుంది, దేని ప్రాఫిట్స్ దానికి ఉంటాయి, దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. మీరు ఒకవేళ రెగ్యులర్ ఫార్మాట్లో మీ లైఫ్ స్టైల్ ఉండాలి అనుకుంటే జాబ్ ప్రిఫర్ చేసుకోండి. లేదనుకుంటే నేను ఖచ్చితంగా టాప్ పొజిషన్కి వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా బిజినెస్ అయితే, మీరు ఒకటి చెప్తున్నాను, బిజినెస్ చేసినట్లయితే ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్తో, ఎటువంటి డైవర్షన్స్ తీసుకోకుండా కాంక్రీట్గా మీ మైండ్ సెట్ని క్రియేటివిటీ స్కిల్స్తో వాడి డెఫినెట్గా మీరు మూవ్ ఆన్ అవ్వగలరు, ఈజీగా సక్సెస్ అవ్వగలరు, మంచి పొజిషన్కి రీచ్ అవ్వగలను. బిజినెస్ పెడితే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అనే మైండ్ సెట్, ఫ్యూచరిస్టిక్ మైండ్ సెట్ ఉంటే బిజినెస్లోకి దిగి సక్సెస్ అయితే అవ్వండి. మీరు ఎక్కువగా న్యూస్ అయితే అబ్జర్వ్ చేయండి. న్యూస్లో మీకు ఎక్కువగా బిజినెస్ న్యూస్ గురించి ఎక్కువ ఫాలో అయినట్లయితే మీకు ఫ్యూచర్లో ఏమైతే బిజినెసెస్ డెవలప్ అవుతాయి అనేవి ఆలోచించి వాటికి తగ్గట్టుగా ఏవైనా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్లయితే, ఎప్పటికప్పుడు బిజినెస్ మీరు పెట్టినట్లయితే అందులో మీరు గ్రోత్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. అవునా కదా? సో ఇవన్నీ కూడా మీరు ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వేరియస్ ఆస్పెక్ట్స్లో ఆలోచించుకొని థింకింగ్ మైండ్ సెట్ని, మీరు ఎబిలిటీని పెంచుకున్నట్లయితే మీరు జాబ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నేను చెప్పేది అయితే. సో జాబ్ అయినా బిజినెస్ అయినా మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది, మీ ఎఫర్ట్స్ని బట్టి ఉంటుంది. మీ టైం బాగుంటే మీ సక్సెస్ అయితే అవుతారు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.